రేవంత్ రెడ్డి దుమ్ము దులిపిండి కేటీఆర్. ఇగో మీకోసం సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి కొట్లాడతాము. ఖమ్మం వెలుగు మాటల బాధితులకు కేటీఆర్ భరోసా. ఇదే స్థలంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇండ్లు కట్టించి గృహప్రవేశాలు చేసే బాధ్యత మాది. కేటీఆర్ చెప్పినటువంటి మాట. ఒకసారి ఆయన ఏం మాట్లాడిండో 1 నిమిషం 29 సెకండ్లకు సంబంధించిన వీడియో వినండి. ఈ కాయిదాలే అవసరం. నాగరాజు, మీ అందరికీ నా ప్రార్థన, మీ అందరితో, మీ దగ్గర అన్ని కాయిదాలు ఉన్నాయి. మీకు ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు, భూదాన్ బోర్డు ఇచ్చిన పట్టాలు, భూదాన్ అంటే ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు మీ కాడ ఉన్నాయి. మరి మీకు గతంలో మీరు ఇక్కడ ఇంటి పన్ను కట్టిన దాఖలాలు ఉన్నాయి. అలాగే గతంలో ఇక్కడ కరెంట్ స్తంభాలు ఉండేది. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఇల్లుగులు కట్టే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మీకోసం కొట్లాడడానికి, మీకు ధైర్యం చెప్పడానికి, మీకేమి కాదు మళ్ళీ పట్టాలు మళ్ళీ మీకు ఇక్కడ ఇప్పించడానికి మనందరం వచ్చింది. దయచేసి నా రిక్వెస్ట్ మీ అందరితో, మీరు ఇట్లా హడావుడు చేస్తే ఎట్లా, హడావుడు చేయకండి. అన్ని ఉన్నాయి, కాయిదాలు అన్ని ఉన్నాయి, కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, కాయిదాలు ఉన్నాయి. మీకోసం కొట్లాడతాం. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా పోయి కొట్లాడతాం, శాసనసభలో కొట్లాడతాము. వదిలిపెట్టాం. వచ్చింది అందుకు. దయచేసి ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి తల్లి, ధైర్యంగా ఉండండి. మళ్ళీ ఇక్కడే మీకు ఇల్లు కట్టించి ఇక్కడే గృహప్రవేశాలు చేయించే బాధ్యత మాది. అందుకోసమే వచ్చింది. ఎవరు భయపడద్దు, ఎవరు ధైర్యపడద్దు, ఎవరు ఎక్కడికి పారిపోద్దు. నేను మీ అందరికి చెప్పేది ఏమంటే ఐకమత్యంగా ఉండండి. చెడగొడతారు, మిమ్మల్ని విడదీస్తారు. ఐకమత్యంగా ఉండండి, కలిసి ఉండండి, అంతే నా రిక్వెస్ట్. విన్నారు కదా కేటీఆర్ చెప్పినటువంటి మాట. ఒక లీడర్ ఇచ్చినటువంటి భరోసా. కేటీఆర్ రేపటి రోజు ముఖ్యమంత్రి తెలంగాణకు. కేటీఆర్ఏ సీఎం. ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్ సీఎం. ఆయనే చెప్తున్నాడు మీకు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, లీగల్గా మీ దగ్గర అన్నీ ఉన్నాయి. ఏ జాగలో అయితే మిమ్మల్ని వెళ్ళగొడుతారో అదే జాగలో మీకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా, గృహప్రవేశం కూడా చేసి మీకు ఇస్తా అంటున్నాడు కేటీఆర్. అట్లీస్ట్ ప్రతిపక్ష పార్టీ నాయకుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు భరోసా ఇస్తున్నాడు, ఒక బాధ్యత ఇస్తున్నాడు. నా బాధ్యత అంటున్నాడు.